హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ఒక ప్యాకెట్టు, 3 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి, 2 టమాటాలు, ఎండుమిరపకాయలు, బాదం గింజలు ఒక 8, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం, కస్తూరి మేతి కొద్దిగా 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ స్టవ్ మీద బాండి పెట్టి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లనీళ్ళతో ఒకసారి, వేడి నీళ్ళతో ఒకసారి మష్రూమ్ శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని పెట్టుకోవాలి పక్కకి. ఇవి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మీడియం సైజు, అవి వేసుకుని ఉప్పు పసుపు వేసి బాగా సగం వేగేదాకా మూత పెట్టుకోవాలి చిన్న మంట మీద. అది వేగే లోపల ఈ మష్రూమ్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సగం అయితే ఆనియన్ వేగిపోయాక ఈ మష్రూమ్ ముక్కలు వేసి కలిపేసి గరం మసాలా, ఇప్పుడు ఆ పేస్టు టమాటా ముక్కలన్నీ పక్కన పెట్టుకున్న పేస్ట్ కొట్టి, పెరుగు 1/2 కప్పు, ఇవన్నీ మష్రూమ్ సగం మగ్గిపోయాక అందులో వేసి కలిపేసి గరం మసాలా 1 స్పూను, కారం 1 స్పూను వేసి కస్తూరి మేతి వేసి బాగా కలిపేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. కొన్ని వాటర్ వేయాలి, వేసి 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి చాలా రుచిగా, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.